హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీజనల్ స్టూడియో 7. నేను మీ సంతేష్. కష్టపడి పని చేస్తేనే డబ్బు వస్తుంది, ఇది మనమందరం నమ్మే నిజం. కానీ ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచంలో అత్యంత కష్టపడే కూలీలు ఎందుకు ధనవంతులు కాలేకపోతున్నారు? కేవలం గంటల కొద్దీ పని చేయడం వల్లే సంపద వస్తే ఈ పాటికి అందరూ కోటీశ్వర్లు అయిపోయేవారు. కానీ అసలు రహస్యం చేతిలో లేదు, మీ మైండ్లో ఉంది. 500 మందికి పైగా ప్రపంచ బిలియనియర్స్ను 20 ఏళ్ల పాటు పరిశోధించి నెపోలియన్ హిల్ రాసిన థింక్ అండ్ గ్రో రిచ్ సూత్రాలు మీ జీవితాన్ని మార్చబోతున్నాయి. మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా? ఏం చేయాలో తోచడం లేదా? అయితే ఈ 8 నిమిషాలు మీ లైఫ్ చేంజింగ్ మూమెంట్ కాబోతుంది. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఎందుకంటే చివరిలో మీ భయాన్ని పోగొట్టే ఒక సీక్రెట్ ఉంది. ధనవంతులు కావడానికి కోరిక ఉంటే సరిపోదు, తీవ్రమైన తపన ఉండాలి. దాన్ని బర్నింగ్ డిజైర్ అంటారు. బర్నింగ్ డిజైర్ అంటే ఏమిటి? బర్నింగ్ డిజైర్ అంటే ఓటమిని అంగీకరించకుండా లక్ష్యం వైపు నడిపించే తిరుగులేని శక్తి. ఎడిసన్ బల్బు కనిపెట్టే ముందు 10,000 సార్లు ఫెయిల్ అయ్యారు. సాధారణ వ్యక్తి అయితే ఒక 10 సార్లు 20 సార్లు ప్రయత్నించి వదిలేసేవాడు. కానీ ఆయనలో ఉన్న బర్నింగ్ డిజైర్ ఆయనను ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇన్వెంటర్ను చేసింది. మీకు ఎంత డబ్బు కావాలి, ఎప్పట్లోగా కావాలి అనేది స్పష్టంగా ఒక పేపర్ మీద రాసుకోండి. అది కేవలం సంఖ్య కాదు, మీ లక్ష్యం. గుర్తుపెట్టుకోండి. సరే, కోరిక ఉంది, కానీ అది నిజం అవుతుందని నమ్మకం ఎలా వస్తుంది? అక్కడే చాలా మంది ఫెయిల్ అవుతారు. ఆ నమ్మకాన్ని ఎలా సృష్టించుకోవాలో ఇప్పుడు చూద్దాం. మీ సబ్ కాన్షియస్ మైండ్ను మీరు నమ్మించే విధానమే ఆటో సజెషన్. జిమ్ క్యారీ హాలీవుడ్ యాక్టర్ స్టార్ కాకముందు తనకి తాను $10 మిలియన్ చెక్కు రాసుకొని జేబులో పెట్టుకునేవాడు. ప్రతిరోజు తను ఒక సక్సెస్ఫుల్ యాక్టర్ అని తనకు తాను చెప్పుకునేవాడు. అదే ఆటో సజెషన్. మీరు సాధించాలనుకున్నది ఇప్పటికే సాధించినట్లుగా ఊహించుకోండి. మీ మనసుకి మీరు ఇచ్చే పాజిటివ్ ఇన్స్ట్రక్షన్సే మీ ఫ్యూచర్ని డిజైన్ చేస్తాయి. జిమ్ క్యారీ కాదు, దాంతోపాటు మైకేల్ జాక్సన్ కూడా ఇదే చేసుకునేవాడు. ఇతను చెక్కు రాసుకునేవాడు. మైకేల్ జాక్సన్ తన బుక్లో, అంటే తన డైరీలో రాసుకునేవాడు. మైకేల్ జాక్సన్ సక్సెస్ స్టోరీస్ గురించి కూడా నేను ఒక వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో పెడతాను లింకు. దాంతోపాటు ఐకార్డ్లో కూడా వస్తుంది. ఒకసారి చూడని వాళ్ళు ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. జనరల్ నాలెడ్జ్ మిమ్మల్ని మేధావిని చేస్తుంది, స్పెషలైజ్డ్ నాలెడ్జ్ మిమ్మల్ని ధనవంతుడిని చేస్తుంది. హౌ? ఎలా అంటారా? హెన్రీ ఫోర్డ్కి కార్ల గురించి అన్ని విషయాలు తెలియకపోవచ్చు, కానీ కార్లను ఎలా తయారు చేయించాలో, ఎవరిని అడగాలో ఆయనకు బాగా తెలుసు. మీ సమస్యలకు కొత్త పరిష్కారాలు వెతకడమే ఊహాశక్తి. స్విగ్గీ, జొమాటో వంటివి కేవలం ఒక ఐడియా నుండి పుట్టినవి. మీకు తెలిసిన నాలెడ్జ్ని ఊహాశక్తితో కలిపితే అది డబ్బుగా మారుతుంది. సరే, తెలివితేటలు ఉన్నాయి, ఆలోచనలు కూడా ఉన్నాయి, కానీ ఒంటరిగా పోరాడితే విజయం వస్తుందా? ప్రపంచాన్ని ఏలిన రారాజులైన నేటి బిలియనియర్లైన వాళ్ళ వెనుక ఒక రహస్య శక్తి కలిగి ఉంటారు. ఆ సీక్రెట్ పవర్ ఏంటో ఇప్పుడు 4వ పాయింట్లో చూద్దాం. ఇది విన్నాక మీ టీం వర్క్ అండ్ మైండ్ సెట్ పూర్తిగా మారిపోతాయి. కొన్నిసార్లు ఒంటరిగా గెలవడం కష్టం. 2 లేదా అంతకంటే ఎక్కువ మంది మేధావులు కలిసి ఒక లక్ష్యం కోసం పనిచేస్తే దాన్ని మాస్టర్ మైండ్ గ్రూప్ అంటారు. స్టీవ్ జాబ్స్ మరియు స్టీవ్ ఓజ్నియాక్, ఒకరికి టెక్నాలజీ తెలుసు, ఇంకొకరికి మార్కెటింగ్ తెలుసు. 2 కలిశారు కాబట్టి యాపిల్ తయారైంది. మీ సబ్ కాన్షియస్ మైండ్ ఒక సారవంతమైన భూమి లాంటిది. అందులో మీరు భయం అనే విత్తనాన్ని నాటుతారా, లేక విజయం అనే విత్తనాన్ని నాటుతారా అనేది మీ ఇష్టం. మీరు పడుకునే ముందు దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తారో మీ మనసు దాన్ని ఒక ముఖ్యమైన పనిగా గుర్తుపెట్టుకుంటుంది. ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి, ఎదురయ్యే ప్రాబ్లమ్స్ని ఎలా దాటాలి అనే విషయాలపై మీ మనసు మీకు తెలియకుండానే లోపల ప్లాన్ చేస్తుంది. తెల్లవారుజామున లేదా మరుసటి నెక్స్ట్ డే మీకు ఆకస్మాత్తుగా కొత్త ఐడియాస్ రావడం, పనులు సులభం అవ్వడం వెనుక కారణం ఇదే. చిన్న ఉదాహరణ తీసుకుందాం. మనం ఏదైనా ఊరు వెళ్ళాలి అని రాత్రి అనుకొని పడుకుంటే అలారం కన్నా ఒక్కోసారి ముందే మనకు మెలకు వస్తుంది కదా. మన మనసు ఆ విషయాన్ని అంత బలంగా గుర్తుపెట్టుకుంది. లక్ష్యాల విషయంలో కూడా మన మెదడు అలాగే పనిచేస్తుంది. కాబట్టి నిద్రపోయే ముందు నెగిటివ్ విషయాలు ఆలోచించకుండా, రీల్స్ స్క్రోల్ చేయకుండా, మీరేం అవ్వాలనుకుంటున్నారో అది అయిపోయినట్లుగా ప్రశాంతంగా ఊహించుకోండి. ఊహనే కదా, కాకపోతే వదిలేయండి. ఒకవేళ ఊహించుకుంటే అయితే అదే మీ విజయానికి తొలిమెట్టు. ఇది ఎందుకు అంటున్నానంటే జిమ్ క్యారీ అండ్ మైకేల్ జాక్సన్ 2 చేసింది అది. జిమ్ క్యారీ వచ్చేసి తన చెక్కు రాసుకున్నాడు, మైకేల్ జాక్సన్ వచ్చేసి తన డైరీలో అయిపోయినట్టుగా ఉంచుకున్నారు. అదే చెప్పేది ఇక్కడ. ఇక నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం.
నెపోలియన్ హిల్ చెప్పిన ఈ 6 భయాలు మన మనసులో ఉండే 6 దయ్యాల వంటివి. ఇవి మనల్ని ముందుకు సాగనివ్వవు. రాజు అనే ఒక వ్యక్తికి సొంతంగా ఒక చిన్న టిఫిన్ సెంటర్ పెట్టాలని ఉంది. కానీ అతని మనసులో ఈ 6 భయాలు ఎలా అడ్డుపడుతున్నాయో చూద్దాం. ఫస్ట్ వన్, పేదరికం పట్ల భయం. వ్యాపారం పెడితే ఉన్న డబ్బులు పోతాయేమో, మళ్ళీ అప్పుల పాలే రోడ్డు మీద పడతానేమో అని భయపడటం. ఈ భయం వల్ల రాజు అసలు పెట్టుబడే పెట్టాడు. రెండో పాయింట్, విమర్శల పట్ల భయం. నేను టిఫిన్ సెంటర్ పెడితే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, ఇంత చదువు చదివి ఇడ్లీ అమ్ముతున్నావా అని నవ్వుతారేమో అని భయపడటం. దీనివల్ల రాజు తన ఐడియాని బయటకు తీయడు. ఇక థర్డ్ పాయింట్, ఆరోగ్యం పట్ల భయం. ఈ పని చేస్తే ఎండలో తిరిగి ఒళ్ళు నొప్పులు వస్తాయేమో, ఆరోగ్యం పాడైతే నా పరిస్థితి ఏంటి అని అనవసరంగా భయపడటం. దీనివల్ల రాజు కష్టపడడానికి వెనుకాడతాడు. ఇక ఫోర్త్, ప్రేమను కోల్పోతామనే భయం. నేను వ్యాపారంలో బిజీ అయిపోతే నా పెళ్ళాం పిల్లలు నన్ను పట్టించుకోరేమో, లేదా నేను పెళ్ళాం పిల్లల్ని పట్టించుకోనేమో, వాళ్ళు నాకు దూరం అయిపోతారేమో అని భయపడటం. ఈ భయం మనిషిని రిస్క్ తీసుకొనివ్వదు. ఇక ఫిఫ్త్ వన్, ముసలితనం పట్ల భయం. నాకు వయసు అయిపోతుంది, ఇప్పుడు ఇవన్నీ అవసరమా, ముసలితనంలో ఇవన్నీ నేను చేయగలనా అని తనని తాను తక్కువగా అంచనా వేసుకోవడం. లాస్ట్, చావు పట్ల భయం. నేను ఇంత కష్టపడి సంపాదించి ఏం లాభం, రేపు పొద్దున్న చచ్చిపోతే ఇవన్నీ ఎవరికి అని నిరాశగా ఆలోచించి పనిని ఆపేయడం. ఈ 6 భయాలను నమ్మి ఇంట్లోనే కూర్చుంటే అతను ఎప్పటికీ ధనవంతుడు కాలేడు. కానీ ఎప్పుడైతే ఏదేమైనా సరే నేను ప్రయత్నిస్తాను అని ధైర్యంగా ఒక అడుగు వేస్తాడు, అప్పుడే సక్సెస్ మొదలవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ భయాలన్నీ మన మెదడు సృష్టించిన ఇమాజినేషన్ మాత్రమే. వీటిని పక్కన పెట్టి మనం మొదలు పెడితేనే విజయం దక్కుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకున్నది ఏంటంటే, ఫస్ట్ పాయింట్, బలమైన కోరిక కలిగి ఉండటం. ఏదో కావాలని ఆశపడటం కాదు, అది సాధించే వరకు నిద్రపోనివ్వని పట్టుదలను కలిగి ఉండటమే విజయానికి ఫస్ట్ స్టెప్. సెకండ్ పాయింట్, మన మనసును ట్రైన్ చేయడం. నేను గెలవగలను అని మీ మనసుకి మీరు పదే పదే చెప్పుకుంటూ విజయాన్ని ముందే ఉంచుకోవడమే నమ్మకం. థర్డ్ పాయింట్, కొత్తగా ఆలోచించడం. మీకు తెలిసిన పనిని కేవలం కష్టపడి కాకుండా కొన్నిసార్లు కొత్త పద్ధతిలో స్మార్ట్గా ఎలా చేయాలో నేర్చుకోవడమే అసలైన జ్ఞానం. ఫోర్త్, సరైన వ్యక్తులతో ఫ్రెండ్షిప్. ఒంటరిగా గెలవడం కంటే మీలాగే విజయం కోసం తప్పించే వ్యక్తులతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు మీ శక్తి 100 రెట్లు పెరుగుతుంది. ఫిఫ్త్, భయాలను జయించడం. లోకులు ఏమనుకుంటారో అనే భయాన్ని, ఓడిపోతామనే అపనమ్మకాన్ని వదిలేస్తేనే మీలో ఉన్న అసలైన వీరుడు బయటికి వస్తాడు. మీరు కూడా మీ జీవితంలో ఒక పెద్ద మార్పు కోరుకుంటున్నారా? అయితే ఈరోజు మీ లక్ష్యం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లైఫ్ చేంజింగ్ వీడియోల కోసం మా సీజనల్ స్టూడియో 7కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, మీ ఆలోచనలే మీ సామ్రాజ్యానికి పునాదులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.